రోజు లక్షల మంది యువతీ యువకులకు బెట్టింగ్ యాప్లు దొరకట్లేదు. ఆన్లైన్లో అందరూ షాక్ అవుతున్నారు. సడన్గా ఎందుకు Dream11 బెట్టింగ్ యాప్లు ఎలా బ్యాన్ అయ్యాయని అసలు మీకు తెలుసా? ఏప్రిల్లో నేను ప్రిపేర్ చేసి మే సుప్రీంకోర్టులో నేనే పర్సనల్గా వాదనలు వినిపించి మే 23ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ మోదీ గవర్నమెంట్కి నోటీసులు పంపించి బెట్టింగ్ యాప్ ఎందుకు బ్యాన్ చేయాలి అని సుదీర్ఘంగా సుప్రీంకోర్టు 2లో బిఫోర్ ఆనరబుల్ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ముందు వాదనలు వినిపిస్తే ఆయన షాక్ అయ్యారు. చూసారా, మన తెలంగాణలో ఎన్ని వేల మంది నష్టపోయారు. 1024 మంది ప్రాణాలు పోవడం మీరు చూస్తున్నారు కదా, ఆత్మహత్యలు చేసుకోవడం మీరు చూశారు కదా. నగేష్ పాపం యంగ్ వైఫ్ని విడిచిపెట్టి 6 సంవత్సరాల కూతురుని విడిచిపెట్టి దానికి ఉరేసుకొని చనిపోయాడు. ఎంత కష్టం అది, ఎంత బాధ. ఒక లెటర్ రాసాడు చివరిగా, మోదీ గారు ఈ బెట్టింగ్ యాప్లన్నీ బ్యాన్ చేయండి, నేను మానలేకపోతున్నాను. బ్యాన్ చేశారా? లేదే. విన్నారా? లేదే. మరలా వినలేదని ఆగస్టు 1ని మరలా నేను వెళ్ళి అదే సుప్రీంకోర్టు అదే ఆనరబుల్ సూర్యకాంత్ జస్టిస్ గారి ముందు వాదనలు వినిపించి, అయ్యా 45 కోట్ల మంది నష్టపోతున్నారు, 1100 మంది సెలబ్రిటీస్ కోట్ల రూపాయలు 100,000 కోట్లు తీసుకొని ఈ బెట్టింగ్ యాప్లు మంచివి అని అబద్ధాలు చెప్తున్నారు, బ్యాంకులు వీళ్ళకు లోన్లు ఇస్తున్నారు, కుటుంబాలు సర్వనాశనం అయిపోయి. ఇలాంటి సర్వనాశనం చేసే ఇంకొక యాప్ కానీ ఇంకొక విషయం ప్రపంచంలోనే లేదు. దాదాపు 60 కోట్ల కుటుంబాలు నష్టపోతున్నాయి అనుభవిస్తారు. వెంటనే 29 రాష్ట్రాలకు నోటీస్ పంపించారు. మీకేం కావాలి? డాక్టర్ పాల్ చట్టం పాస్ చేయాలి. ఎస్ యువర్ ఆనర్. ఈ రోజే ఇప్పుడే అనుభవిస్తారు. అక్కడికక్కడే 29 రాష్ట్రాలకు 11 టెరిటోరీలకు ఈడీ అన్ని ఆర్గనైజేషన్కు చివరికి ఈ Dream11 కూడా పంపించి వీళ్ళందరినీ క్లోజ్ చేయమనండి బెట్టింగ్ యాప్లని. అప్పుడు ఆగస్టు 18 ఆర్డర్ రిజర్వ్డ్. రాత్రి మీద నేను అందరినీ కాంటాక్ట్ చేసి 788 మంది ఎంపీలు మొట్టమొదటిగా పరుషోత్తం రూపాల బీజేపీ ఎంపీ సంతకం పెట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీ ఇక్కడ మల్లు రవి గారి సంతకం పెట్టారు. మేము పెట్టను అన్నా, మీరు పెట్టి తీరాలి. ఎవరైతే పెట్టరో 45 కోట్ల మందికి ప్రాణాలు బలిదానం చేస్తున్నారో మిమ్మల్ని విడిచిపెట్టేది లేదు. సెలబ్రిటీస్ మళ్ళీ మీరు ఎండో వచ్చే ఇంక ఉంది, వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఓన్లీ ఈడీ ఎంక్వైరీ చేస్తుంది, నోటీసులు పంపిస్తున్నాం, అరెస్ట్ చేసి చూపిస్తా. ఎందుకు? వారు తీసుకున్న డబ్బు ద్వారా, వారు చేసిన ఎండోర్స్మెంట్ ద్వారా సిగరెట్ తాగుట హానికరము అని అంటారే, మరి సిగరెట్ తాగినందువల్ల మీ హెల్త్ బాగుంటుంది అన్నం తప్పు కదా. ఈ బెట్టింగ్ యాప్ల వల్ల మీకు లాభం జరుగుతుందని మీరు డబ్బులు తీసుకొని ఈ దరిద్రులు అలాగ యాప్లను ఎండోర్స్ చేయడం రాంగ్ కదా. అందుకనే మీ 45 కోట్ల మందిని కాపాడడానికి ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళని తీసుకురా, వాళ్ళు డబ్బులు ఇప్పిస్తాం. కేసు ఇంకా నడుస్తుంది. బిల్లు పాస్ చేయించాను పార్లమెంట్లో ఆగస్టు 21ని. లోక్సభ రాజ్యసభ ప్రతి ఒక్కరు సంతకం పెట్టినట్టు మెడలు వంచారు. అది నేను తప్ప ఎవరైనా చేశారా? ఏదైనా సాధ్యమే. రండి కలిసి పనిచేద్దాం, చట్టాలు మార్చుదాం, ఉన్న చట్టాలు ఇంప్లిమెంట్ చేద్దాం, ప్రాణాలను కాపాడుదాం. మీ అందరి కొరకు నేనున్నాను. నిరుద్యోగులారా నాతో చేతులు కలపండి, రైతులారా నాతో చేతులు కలపండి. కామారెడ్డి రైతులకు వారి కోర్టులో వాదనలు వినిపించి వారి రూములు వారికి ఇచ్చేసాం కదా తిరిగి. అలాగే ఏదైనా మనకి సాధ్యమే. లెట్ us వర్క్ టుగెదర్. ఈ వీడియో వారు చూపించరే, మనం చూపించుకుందాం. మీరు 100,000 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.